కట్టినారు దేనికి వాడాలని చెప్పి ఇవి ఇదేంటి సర్జరీ రూమా ఇది ఆల్మోస్ట్ కంప్లీటెడా నాకు అడుగుతున్నా ఇవన్నీ ఏంటివి ఇప్పుడు ఉపయోగపెట్టుకుంటున్నారా లేదా ఇవి ఏం స్టాక్ పెట్టినారు ఈ రూమా ఓపెన్ చేయమన్నా వాళ్ళని కూడా రమ్మనండి స్టాఫ్ కూడా చూద్దాం రమ్మని ఇప్పుడు ఇదంతా ఏంది మెడిసిన్ అన్నీనా లెనిన్ అంతా ఇది ఒక ల్యాబా లేకపోతే స్టోరేజ్ ఇది ఆయనది హై డిపెండెన్సీ యూనిట్ అని డెలివరీ అయిన తర్వాత ఏమైనా సీరియస్ కేసు ఉన్నాయి ఇక్కడ పెట్టుకున్నాం కరెక్ట్ అన్న లోపల ఉండేటంతా ఏంది అంటున్నా రాబా ఓపెన్ చేయి దీన్ని అందరు లోపలికి రావద్దండి ఇద్దరం పోతాం అంతే అందరు రావద్దండి లోపలికి కాదన్నా అందరు రావద్దండి లోపలికి ఉండండి ఇప్పుడు ఏంది ఇట్లా పడేసినారు నాకు అర్థం కాల మీకేం ర్యాక్లు ఉండవు ఏముండవా ఏం మన స్కోప్ లో లేవా ర్యాక్స్ మొత్తం ర్యాక్లు పెట్టాను ఫార్మసీలో వాటికి పెట్టాము మనం ఎక్కడెక్కడైతే ప్రొవిజన్ పెట్టారో అక్కడ ర్యాక్లు పెట్టేసాం సార్ ఇంకా అన్ని ఫ్లోర్లో సో అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఫార్మసీస్ పోతా ఉంటాయి ఇవంతా అన్ని ఊరికే ప్రస్తుతానికి పెట్టుకున్నారు అన్న ఇట్లంతా చేయొద్దండి దయచేసి నేను ఒక 10 days మీకు టైం ఇస్తున్నా 10 days కాకపోతే 20 రోజులు టైం తీసుకోండి మీరు ఇంకొక ఎవరన్నా ఇక్కడ మీతో పాటు అసిస్టెంట్స్ ఉంటే కూర్చొని ఈడ రూములంతా చూడండి ఏ రూమ్ మనం దేనికి సపోర్ట్ చేయగలుగుతాము ఇప్పుడు ఇది స్టోరేజ్ స్పేస్ ఉంది స్టోరేజ్ స్పేస్ ఈ ఫ్లోర్లో అవసరం లేదు అసలుకి ఏదన్నా మంచి రూమ్లో పైన పెట్టుకుందాం ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ కాదు ఇది 2 floors మీకు రూమ్స్ కి డోర్స్ అన్ని పెట్టాం సార్ చిన్న ఫినిషింగ్ ఐటమ్స్ పెండింగ్ ఉన్నాయి అంటే నువ్వు అట్లా ఒక పని చేయి వీళ్ళకి ఒక రూమ్ ఏదన్నా ఫుల్ ఫినిష్ చేసి ఇచ్చేసే పైన మీరు నాకు తెలీదు ఈ 10 days లో దయచేసి ఆమెను కూడా రమ్మనండి మీ మీరే రండి ఇద్దరు ఇవన్నీ ఏంటివి ఇవి లేరా వాళ్ళు రమ్మని మా ఏం లేదు మీరు అన్న కలిసి ఈ 10 days 20 days మీ ఇష్టం తీసుకొని డిసైడ్ చేసుకొని మనకి ఏం రూమ్లు ఉన్నాయి ఇక్కడ ఏ రూమ్లు దేనికి అలాట్ చేసుకుందాము ఎలా చేసుకుందాము రోంతో ఫిక్స్ అయ్యి రండి ఇంక్లూడింగ్ నేను చెప్పే స్టోరేజ్ కూడా ఐ డోంట్ వాంట్ టు సీ దిస్ వద్దు నాకొద్దు ఇంకా ఈసారి లెట్స్ నాట్ సే మేము ఇంకా రెడీ కాలేదు ఆర్గనైజ్ వద్దు ఉన్న దాంట్లో మనం ఏదో ఆర్గనైజ్ చేసుకుందాము అవును నాకు ఇంకోటి కావాలా మీకు ఏమైనా కంప్యూటర్ సిస్టమ్ ఉంటుందా మన దగ్గర ఏం మెడిసిన్ ఉందో ఏం లేదో అని తెలిసేదానికి ఉంటుందా ఉండదా చెప్పండి నైట్రా అది మొన్న నైట్ టైం మొత్తం పడిపోయి పగిలిపోయింది మొత్తం సిస్టమ్ అదంతా యాక్చువల్గా మళ్ళీ ఒకటి ఏదో పాత తీసుకుని వాడుతున్నాం అప్డేట్ అయితే అన్నీ ఉన్నాయి సార్ ఇవన్నీ ఉంటాయి అప్డేట్ అన్ని అప్డేట్ ఫర్ ఎగ్జాంపుల్ అదేదో మెడిసిన్ ఉంది అది ఎన్ని ఉన్నాయి అన్ని తెలుస్తుందా మనకి సార్ ఖచ్చితంగా బ్యాలెన్స్ చూసుకోవచ్చు డన్ ఇట్లయితే నేను ఒప్పుకోను అదే సార్ మీరు నాకు అవన్నీ తెలియదు ఇంకా మీరు చేసుకోవాలి ఎట్లా ఒకట దీన్ని అన్నా
10-15 days మీరు రూమ్ సెటిల్ చేసుకోవడానికమ్మా. విచ్ రూమ్ ఇస్ ఫర్ వాట్, ఆపరేషన్ థియేటరా, హోమియోపతి వాడికా, లేకపోతే ఇంకో డాక్టర్కా, ఇంకోరికి అనేసి వాళ్ళని కూడా అడగండి, కన్సల్ట్ చేయండి. మీ రూమ్ ఇది మీకు సరిపోతుందా లేదా. స్టోరేజ్ వాళ్ళకి కూడా వీళ్ళకి కూడా, అంటే లెనిన్ నాకు తెలిసి వేరే దాంట్లో, సర్జికల్ ఎక్విప్మెంట్ వేరే దాంట్లో, మెడిసిన్ వేరే దాంట్లో, అది కూడా చేద్దాం. వెన్ వీ హ్యావ్ సో మెనీ రూమ్స్ విల్ యూటిలైజ్ దెమ్. స్టోరేజ్ అంతా హ్యాస్ టు గో అప్. ఈ ఫ్లోర్లో వద్దు. చెప్పండి. దీనికి తెచ్చేదానికి ఎంతో ఇబ్బంది పడుతున్నాం సార్. అన్నా మీకు కూడా అర్థం కావట్లే. మనం ఫస్ట్ డాక్టర్స్ కూర్చొని ట్రీట్మెంట్ చేసానికి రూములు చేసుకుందాం. లేకుంటే మాకు బయట రేకుల చెట్టు ఉంది. నేను రేకుల చెట్లు గీట్ చెట్లు ఇంత హాస్పిటల్ కట్టుకున్నా కూడా ఇంకా రేకుల చెట్లు కూర్చుంటే ఎట్లా? అవంతా కాదు లేదన్నా, ఆయన పైకి పోయేదాన్ని గోపికలు నేను ఎత్తుకుపోతారు ఎవరో ఒకరు వచ్చినప్పుడల్లా. వీళ్ళకి స్టోరేజ్ కిందే ఉంది సార్. మనకి ఏంటంటే పిఓ ఫార్మసీ పక్కనే ఉందన్నమాట. ఓకే, తెచ్చుకోవాల్సిన పని లేదు. ఇప్పుడంటే ఎగ్జిస్ట్ కలగాలి పెట్టుకున్నాం. మనకి ఏంటంటే ఏమైంది ఆ రూమ్ ఎందుకు ప్రాబ్లం ఉందా? యాక్చువల్ గా ఏంటంటే సార్, అది మన కార్పొరేట్ స్టైల్లో ఏంటంటే మెడిసిన్ బయటకి ఇవ్వడానికి ఒక పెద్ద ఓపెనింగ్ లా పెట్టామన్నమాట. దానికి ఏంటంటే షట్టర్ పెడితే వీళ్ళు ఎత్తలేమన్నారు. రోలింగ్ షట్టర్ వచ్చింది అనమాట. అది చాలా పెద్దది వస్తుంది. దాన్ని పెడితే వీళ్ళు అప్పుడు ఎత్తలేమంటే సరే దాన్ని అప్పుడు హోల్డ్ చేసి పెట్టాం. దాన్ని ఏం చేద్దామంటే రేపు కొంచెం బ్రిక్ వర్క్ కట్టేసి ఒక 3 feet షట్టర్ పెట్టేస్తాం. దాన్ని పెట్టేస్తే వీళ్ళకి ఇంత దూరం మెడిసిన్స్ మోసే పని లేదు. ఆ పని చేసి పెట్టి నాకు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే దాంతో పాటు ఏంటంటే ర్యాంప్ కింద యాక్చువల్ గా ఓపెన్ ప్లేస్ అనమాట. ఈ సెలైన్ బాటిల్స్ కి వాటికి దాని కింద అది ఒకటి అడిగారు. దాని కింద కూడా మొత్తం ఫ్రేమ్ చేసేసి డోర్ లాక్ చేసేస్తే విజిబుల్ కాకుండా క్లోజ్ గా ఇచ్చేసామంటే ఈ ఏదైతే వాళ్ళకి అక్కడ ర్యాక్స్ గీక్స్ అన్ని ఉన్నాయి పెట్టుకోవడానికి, ఇంత ఎక్విప్మెంట్ పడుతుందా? ఇంత ఎక్విప్మెంట్ అంటే అది స్టోర్ అనేది ఒక దీంట్లో ఇంత ఇక్కడ దాకా ఈ ఏరియా స్టోర్ అనమాట. దాంట్లో ర్యాక్స్ కూడా పెట్టామన్నమాట. మేము ఈ సిలెన్స్ ఇవన్నీ కదా అవి బాటిల్స్ వచ్చేసరికేమో ఆ ర్యాంప్ కింద స్టోర్ చేసుకున్నట్టు అంతా అడిగితే చేపిస్తామని చెప్పాము. రేపు వెల్డర్ రాగానే అది కూడా చేపిస్తాము. ప్రస్తుతానికి మా సామాన్ ఉంది, దాన్ని తీసేస్తాము. చేసేసి సార్ మాకు నువ్వు ఒక పని చేయి, రేపు వద్దు, ఎట్లా వీళ్ళు ఇక్కడ పెట్టుకున్నారు, December 31st నువ్వు చెయ్యి అవి. కానన్నా మీరు మాత్రం నాకు ఒకసారి మొత్తం యాక్చువల్గా హాస్పిటల్కి ఏం రూమ్స్ ఎందుకు ఇచ్చారు, మనకు అవసరం ఉందా లేదు, అవసరం అంటే లెట్స్ యూటిలైజ్ దట్ రూమ్ ఫర్ సంథింగ్ ఎల్స్. ఏన్నా లేదా వద్దా? ఆరోగ్యశ్రీ ఫండ్స్ వస్తాయి సార్, దాంట్లో నుంచి ఇవ్వచ్చు సార్. ఇవ్వకూడదు లేవు డబ్బులు అనడానికి లేదు సార్. దేనికి మరి ఇప్పుడు ఇంత దూరం ఉంటే అక్కడి నుంచి మోసుకురాలేరు, మీరు ఏమన్నా లేబర్ ని పెట్టుకోవడానికా? పెట్టుకోవచ్చు సార్, అది ప్రొవిజన్ ఉంది, తీసుకోవచ్చు సార్. కానీ ఆరోగ్యశ్రీ కొంచెం వీళ్ళు వర్క్అవుట్ చేయట్లేదు ఆఫీస్ వాళ్ళు. అది వదిలేసండి. ఇప్పుడు మనకి వీళ్ళు ప్రొవిజన్స్ ఇస్తున్నారు, ఎందుకంటే ఇంత కొత్త హాస్పిటల్ కట్టారు కాబట్టి. ఐఎమ్ షూర్ మీకు గోడౌన్స్ లాగానో లేకపోతే ఎక్విప్మెంట్ స్టోరేజ్ కోసం చెప్పి ఏదో పెట్టి నింటారు. సో దయచేసి మీరు ఒకసారి ఆ బ్లూ ప్రింట్ తీపియండి. ఆ బ్లూ ప్రింట్ తీసి వీలైతే నెక్స్ట్ టైం వచ్చేటప్పటికన్నా రోజు మీరు ఇది ఫాలో అప్ కావాలా. ప్రతి రూమ్కి మీరు స్టిక్కర్ వేసి పెట్టాలి, ఈ రూమ్ ఏంది అనేసి. ఐ విల్ కమ్ బ్యాక్ ఎగ్జాక్ట్లీ ఇన్ 1 month's టైం. మీకు 1 month టైం ఇస్తున్నాను, దయచేసి అది ఒక్కటి చేసి పెట్టండి నాకు. ఏ రూమ్ ఏ దానికి అలౌట్ చేశారు అకార్డింగ్ టు ద బిల్డింగ్ ప్లాన్. అట్ ద సేమ్ టైం మీరు ఈ రూమ్ ఏ దానికి ఇవ్వాలనుకుంటున్నారో కింద స్టిక్కర్ వేసి పెట్టండి. సో మనం అప్పుడు డిస్కస్ చేసుకొని వీ విల్ టేక్ ఇట్ దట్ వే. ఏముంది, మనం మార్చుకోవచ్చు, మనకు అనుకూలంగా చేసుకుందాము. ఇక్కడ మనకి ఏది ఉపయోగపడుతుంది దాని ప్రకారం చేసుకుందాం. సో దయచేసి ఒక్కటి చేసి పెట్టండి, బ్లూ ప్రింట్ తీయండి, ఎన్ని రూమ్స్ ఉన్నాయి, ఏ రూమ్ ఎక్కడ ఉంది, దేనికి ఇచ్చారో ఒక స్టిక్కర్. లేదు మనకు వద్దు, ఇది ఓపీగా వద్దు, మనం ఇది స్టోరేజ్ లాగా పెట్టుకుందాం, స్టోరేజ్ స్టిక్కర్ వేసి పెడితే వచ్చి చెక్ చేసుకుందాం ఒకరోజు. వీళ్ళకి కూడా అలాట్ చేయండి, ఒకసారి చూడండి, లేదనుకొని అనద్దండి. ఇది కూడా ఇంపార్టెంట్ మనకి. ఇది ఇట్లా పెట్టుంటే ఎలకలకి దొరికినంటే ఎవడన్నా దానికి 100% వస్తాయి, కార్డ్బోర్డ్ ఉంది కాబట్టి. సో దీనికి కూడా ఏదైనా కేర్ తీసుకోండి మీరు. ఏదైనా ఎలకల మంద పెట్టాల్సి వస్తే, పెట్టచ్చో లేదో నాకు తెలియదు, మళ్ళీ టాబ్లెట్స్ దగ్గర పెట్టకూడదు, మళ్ళీ అదొకటి ఉంది మళ్ళీ. సో చూసుకొని పెట్టచ్చా, ఇబ్బంది లేదా? ఎందుకంటే మెడిసిన్ మెడికల్ ఓకే. సో సి అది అవసరం అయితే, ఎందుకంటే 100% ఎలగలిగి ఇప్పటికే వచ్చింటే మనకి ఏడో దూరింటాయి. కార్డ్బోర్డ్ కదా ఖచ్చితంగా వస్తుంది. సో ఖచ్చితంగా అన్నా ఇమీడియట్ గా నాకు చేయాలా. ఇప్పుడు మీరు హోమియోపతి వాళ్ళు కూడా నాకు రూమ్ అడిగినారు. సో అది కూడా దయచేసి మీరు చూడండి ఎక్కడ ఇవ్వచ్చు.
వాళ్ళకి రూమే లేదంటున్నారు. దానికి వేసే నేమ్ బోర్డు కూడా 650 రూపాయలు స్టేట్ వైడ్ గా ఫిక్స్ చేశారు. ఆహా. డిజిటల్ బోర్డు వేస్తే 3500 రూపాయలు ఫిక్స్ చేశారు. అది కూడానా? అది కూడా fix చేశారు. రైట్. స్టేట్ వైడ్ లేదన్నా నేను మీరు 10 days లో నాకు తీసుకురండి ఇంటి దగ్గరికి, నేను కలుస్తాను మిమ్మల్ని ఒకసారి. అది మాత్రం అన్నా మనం చేపియాల. ఏ రూము ఏ దానికి అర్థం కావాలి కదా. ఖచ్చితంగా ఇమీడియట్ గా ప్రతి దానికి ఏపించాము. ఉన్నాయా చూడు అన్నా, స్టిక్కర్ కూడా అవసరం లేదంట. స్టిక్కర్ అవసరం లేదు, ఆల్రెడీ మన దగ్గర ఫోమ్ బోర్డ్స్ ఉన్నాయి, మా దగ్గర బోర్డ్స్ ఉన్నాయంట. మీరు ఒక పని చేయండి అన్న, మీరు మనకు అవసరమైన బోర్డ్స్ అన్ని ఒక దగ్గర తగిలియండి. ఇవి కూడా తగిలిచ్చేసేయండి ఎక్కడైతే మనం. అదన్నా మీరు మళ్ళా డాక్టర్ని కన్సల్ట్ చేయండి, ఇది మీకు సరిపోతుందా లేదా. అది సరిపోతుందంటే వాళ్ళకి ఆ రూమ్ అలవాట్ చేసేసేయండి, తర్వాత సంగతి తర్వాత. ఎగ్జాక్ట్లీ చూసుకోండి. డన్ 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 డన్. ఏమ్మా మీది నైట్ డ్యూటీనా? అటెండ్ లేదా మీకు? వీళ్ళకేం నైట్ డ్యూటీ? 3 షిఫ్ట్లు ఉన్నాయి వీళ్ళకి కూడా. వాడిని నేను ఒక షిఫ్టే అనుకున్నా కదా, మీకు హాయిగా పొద్దున వచ్చి సాయంత్రంకి వెళ్ళిపోతారు అనుకున్నా. అన్న బెడ్స్ ఎట్లున్నాయి ఇక్కడ మనకి? బెడ్స్ ఏంది దీని పరిస్థితి? ఈ పెయింట్ వదిలేసి ఎట్లా మనకు ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి మనకి ఇప్పుడు? ఇప్పుడు దీనికి ఏమన్నా నీకుందా ఐడియా ఉందా? అవి కూడా ఇస్తున్నారా మీకు? అది ఐడియా ఉంటుంది దాని గురించి. మనం పిలిపించుకోవాల్సిందే. ఓ పని చేయండి, ఏం అడగాల ఇంకా? ఏ నుంచి తెప్పిస్తాడంట? ఫస్ట్ వాళ్ళు ఇచ్చేది ఇమ్మంటే ఇచ్చినాక తర్వాత ఏమైనా ఉంటే మేము తెప్పిస్తాము. వాళ్ళే ఈ కూడా అన్ని మన పైకి దోస్తే ఎట్లా అంటే నాకు అర్థం కాల. లెటర్ రాయండి, అది కూడా రాయండి. కార్డ్స్ కూడా కొత్త హాస్పిటల్కి మాకు బెడ్స్ కావాలా, మాకు ఆల్రెడీ రెడీ అయిపోయింది, మేము జనవరిలో ఫుల్ ఫ్లెష్గా ఓపెన్ చేయాలనుకుంటున్నామని చెప్పేసి. ఆయన హ్యాండ్ ఓవర్ లోపలే మనం ఇవన్నీ కూడా రెడీ చేసుకుందాం. ఎక్కడెక్కడ పాసిబిలిటీ ఉందో ఏముందో బాగా కొత్తగా చేద్దాం అంతా. ఈ సిస్టమ్స్ కూడా మనకి ఏమున్నాయి, ఏం కావాలా, ఇంక్లూడింగ్ ఇప్పుడు ఆయన పేరేంది మర్చిపోయినా? సునీల్ కాదు, ఆ సునీల్ ఆయన పేరు. ఆయనకు కావాల్సిన సిస్టమ్స్ కూడా నాకు చెప్పండి ఒకసారి. వదిలేండి ఇంకా పాత దాని గురించి. ఇప్పుడు మనకి ఏం అవసరం, ఆ సిస్టమ్స్ 1 కావాలా, 2 కావాలా, 10 కావాలా, బెడ్స్ ఎన్ని కావాలా, 10 కావాలా, 50 కావాలా, 100 కావాలా, అన్నీ ప్రతి ఒక్కటి ఒక లిస్ట్ ఉండాలి, ఒక బుక్లెట్ మనకి మీరు తయారు చేస్తే దాని ప్రకారం ఫాలో అవ్వాలి. ఎట్లున్నారమ్మా ఇప్పుడు? పేషెంట్స్ ఎన్ని ఉన్నారు, ఎంతమంది ఉన్నారు ఇన్ పేషెంట్స్? ఐడియా ఉండదా? ఎక్కువ అయితే గైనిక్ ప్రాబ్లమ్స్ చేసి కంపల్సరీ అలాంటప్పుడు జీజీహెచ్ రెఫర్ చేస్తున్నారు. నా ఇక్కడైతే వీళ్ళు ఏం వచ్చినారు హాస్పిటల్కి? ఏం ప్రాబ్లం ఉంది? వేసినారా? ఇంజక్షన్ వేయించినారా? యాడ్ ఉండేది ఆడ కుక్కలు ఉన్నాయా? కుక్కలు డాగ్స్ అమ్మా? ఇదేమో మనం పట్టిస్తేమో మన పైన కేసులు. నా పైన కేసులు కుక్కలు పట్టించినందుకు. నువ్వు బాగా చెప్తావు, నాయన పైన 5 ఉన్నాయి కుక్కలు పట్టించినందుకు. ఏం చేద్దాం? మాట్లాడదాం దీని గురించి. లేలే మాట్లాడదాం ఖచ్చితంగా. బుజ్జి దాన్ని ఎంత దాని వయసు? నొప్పిగా ఉందా? నొప్పిగా ఉందా? అవునా? నొట్టుపోకి నిన్న చెప్పు. కొట్టావా దాన్ని? గట్టి కొట్టావా? కొట్టావా? మళ్ళీ నాయన వచ్చి కొట్టాడా లేదా? బానే ఉందా ఇప్పుడు? ఎవరు డాక్టర్ చూసినామా? ఎవరు ఏమన్నా చేసావా? ఎట్లుంది? ఇబ్బంది లేదా? అవును. No, that is not the issue. Now అదేదో ఉంటుంది కదా, చెక్ చేయమంటారు కదా మళ్ళీ డాగ్ సంథింగ్. ఇఫ్ ఇట్స్ సో ఎంత లోపల తీసుకొచ్చినారు ఇక్కడికి? వెంటనే తెచ్చేసారా? నువ్వు ఉన్నావమ్మా అప్పుడు జరిగినప్పుడు? సో వెంటనే తీసుకొచ్చేసినారు. అదే చూసిన. ఇంకా చాలా వైల్డ్ గా సార్ మజిల్స్ కనిపిస్తాయి, అట్లా కేసెస్ కూడా వచ్చాయి. అడ్మిట్ చేసుకొని ట్రీట్ చేస్తున్నారు. ఉంటుందా అట్లే?
చిన్న చిన్న కేసులు కూడా రిస్క్ తీసుకోకుండా ముందు అనంతపురం రెఫర్ చేస్తారు నాకు వాటిపైన కూడా ఇంట్రెస్ట్ పెట్టి ఫస్ట్ మనకి రెడీ అయితే బిల్డింగ్ అంతా కూర్చొని దానిపైన కూడా దృష్టి పెడదాం. సరే ఏంటబ్బా ఏం చిన్న వాట్ మిస్టర్ దొంగోడు నువ్వు ఏమి పక్కకి రండి. ముందే ఆయాసం అంటుందా బాలేడా ముందు నుంచే పాప లోపల తీసుకో ముందు నుంచే. ఏది బా అంటే మీకు ఏమైనా ఉందా ల్యాబా డాక్టర్ కూడా ఆడే కూర్చుంటాడా నువ్వేనా? ఒక్క 2 రోజులు ఉండు ఇక్కడే చేద్దాం దీనిలోనే సరేనా? ఏడి అన్నీ అడిగిపోయినాడు దేవుడు అనేడి ఏమబ్బా మీ దేవుడు అన్న వెళ్ళిపోతానే ఉన్నాడు కనిపించకుండా వెళ్ళిపోతున్నావు కదన్నా. ఇప్పుడు ఈ రూమ్లన్నీ కూడా లోపలికి వచ్చేస్తాయి కదా ఇది ఓపెన్ అయినాక. ఇప్పుడు లేదా రూమ్ ఇక్కడ వీళ్ళకి ఏదైనా ఇచ్చేదానికి అది కూడా మీరు ఒకసారి రేపు ఇప్పుడు ఏమి ఇవ్వద్దులే. ఇప్పుడు అక్కడ నుంచే వర్కౌట్ చేస్తాడు ఏమి ఇబ్బంది లేదు. నేను మొన్న మీకు ఇప్పుడు చెప్పినా కదా ఓ 10 రోజుల్లో మొత్తం ప్లాన్ చేసుకొని రా. వీళ్ళకి కూడా ఒకటి అలాట్ అయ్యేటట్టు చూడండి అక్కడ దాంట్లోనే ఇచ్చేద్దాం. సో ఎన్ని రూమ్స్ చూడండి చూడండి నాకు చూపించండి దాంట్లో చూపించండి వీళ్ళది కూడా. అవును ఇప్పుడు ఇదేనా మనకి ఆక్సిజన్ది? అవును ఏడి వాళ్ళు రమ్మను బా మన కాదన్నా ఇప్పుడు వీళ్ళు వెంటిలేటర్కి ప్రాబ్లం అన్నారు. ఉన్నాయి కదా ఆక్సిజన్ సిలిండర్స్ ఇక్కడ బాగానే. రమ్మన్ వాళ్ళు ఎవరు వెంటిలేటర్ చూసుకునేది ఎవరు చెప్పు. ఏమి ఇప్పుడు ఇది? అవును ఉన్నాయి కదా మనకు బాగున్నాయి కదా సిలిండర్స్ అన్ని ఉన్నాయి. కరెక్టే. ఇప్పుడు నేను అడిగేది నువ్వు కదా ఆయన మనమే మేలంటావా? ఇప్పుడు ఏమి ఇప్పుడు ఇది ఏంటంటే మనకి ఇక్కడ నుంచి పెట్టేసి అంతకుముందు మాన్యువల్ గా ఆక్సిజన్ ప్లాంట్ శాంక్షన్ కాకముందు ఇక్కడ ఫిల్ చేసుకొని వచ్చేసి ఇక్కడ నుంచి వార్డులన్నిటికీ మనకి ఆల్రెడీ ఆక్సిజన్ పైప్ లైన్ ఉంది సార్. ఫస్ట్ అట్లా వాడుకున్నాం. దానికైతే లేదు ఇంకా ఇలేదు గవర్నమెంట్. ఈ బిల్డింగ్ మొత్తానికి అయితే ఆక్సిజన్ పైప్ లైన్ ఉంది మొత్తం. అంతకుముందు ఏంటంటే వేరే అనంతపూర్లో మనం ఫిల్ చేసుకొని వచ్చేసి ఇక్కడ పెట్టుకొని ఈ సిలిండర్స్ ద్వారా మనకి ఆక్సిజన్ వెళ్ళేది. కోవిడ్ అప్పుడు అట్లా ప్లాన్ చేసాం ఫస్ట్. ఇప్పుడు వెంటిలేటర్స్ కి పెట్టాలంటే ఎట్లా? ఇదే సార్ ఈ లైన్ లోనే వెంటిలేటర్ ఈడే ఉన్నాయా ఈ బిల్డింగ్ లోనే? ఇప్పుడు ఆ బిల్డింగ్ ఏం షిఫ్ట్ చేయలేదు. అవును మనకి ఇక్కడ నుంచి తీసుకెళ్ళచ్చు కదా మళ్ళా కావాల్సినప్పుడు. మళ్ళీ ఏం ప్రాబ్లం? మళ్ళీ ఇందాక ప్రాబ్లం ఏందో ఉన్నారు ఏడి ఆయన ఏడి మాట్లాడిన ఆయన నాతో వెంటిలేటర్స్ కి ప్రాబ్లం అన్నారు కదమ్మా. కొత్త దానికి కదా ఓకే. అవును ఇప్పుడు మనం మాన్యువల్ గా క్యారీ చేసుకొని పోలేమా? మాన్యువల్ గా ఫర్ ఓటీ సిఓటీ కూడా వాడతాం సార్. క్యాజువల్ ఓటీ జస్ట్ 3 సిలిండర్స్ పెట్టి టెంపరరీ యూస్ చేస్తాం. కంటిన్యూటీ ఉండదు. సో స్మాల్ చిన్న ఆక్సిజన్ సాచురేషన్ పడిపోయినప్పుడు మేము రెఫర్ చేస్తాం. ఇప్పుడు మనకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అదేనా? అదే కదా ప్లాంట్. సో డైరెక్ట్ గా దానికి అండర్ కేబులింగ్ ఇచ్చేసారా? అండర్ పైప్ లైన్ సంథింగ్ ఈ రూమ్ కి ఒకదానికి వచ్చింది. దాన్ని అది అప్పుడు ఎమర్జెన్సీ బిగించాం. తర్వాత అంత అవసరం దాని నీడ్ రాలేదు. ఈ ఫిల్ చేసినే వాడుతా ఉన్నారు అంతే. అది అప్పుడు మెగా అది ఆఫ్ లో ఉందా? స్విచ్ ఆఫ్ లో సార్. ఆన్ చేస్తే ఆన్ అవుతుంది. వర్కింగ్ కండిషన్ సార్. డైరెక్ట్ దానికి 3 ఫేజ్ కరెంట్ సప్లై ఉంది సార్ డైరెక్ట్. ఓకే. మేము 3 ఫేజ్ కరెంట్ లేదు సార్. 3 ఫేజ్ కరెంట్ లేకపోతే మనం ఎక్స్రే చేద్దాం. అది కరెంట్ ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేయించు. ఎవరితోన్నా ఏమైనా చెప్పేది ఉందంటే ఓకే అది కూడా అయిపోతుంది జనవరికి అంతా. అది 10 days లో ఇస్తాను వాళ్ళకి 3 ఫేజ్ మొత్తం చేసేస్తాను. ఆల్రెడీ మనం వైర్ కూడా ఇచ్చాం. జస్ట్ చేంజ్ చేయడమే. ఓకే ఓకే. లోపలికి అందరు రావద్దండి పేషెంట్స్ ఉంటారు. అందరు ఈడే ఉండండి. ఎంతమంది ఉన్నారు నా పేషెంట్స్ ఇప్పుడు ఇక్కడ? ఏం వచ్చినారు హాస్పిటల్కి?
ఏమైంది? డెలివరీయా? అందరు ఇడే ఉండండి, రావద్దండి. ఏమ్మా బాగానే ఉందా? ఏమి ఏమి వచ్చినారు వారిని? ఎట్లన్నా ఈ మందు తాగిన కేసెస్ వస్తే మాత్రం మీరు పోలీస్ కంప్లైంట్ కంపల్సరీ ఉంటుందా? ఏముండదా? కంపల్సరీ రిజిస్టర్ చేస్తారు కదా. ఏముంటున్నాయి కేసెస్? ఎందుకు? రీజన్ ఏమి ఎక్కువ? అంతేనా? ఏమైంది నీకు? ఏమైందమ్మా? షుగరా? షుగర్ అని మళ్ళీ అన్నం పెడుతున్నారు. మీరు చెప్పరామ్మా డైట్ మామూలుగా వీళ్ళకి? వినరా వాళ్ళు? ఏదంటే వాళ్ళు అదే. ఏం బా ఏమైంది నీకు? క్యామా క్యావా? ఎవరున్నారు నీతో పాటు? ఎవరు వచ్చినారు? क्या ना क्या हुआ? ये नाका की पानी आको सर्दी हुई तो बेंगलुरु गए थे। बेंगलुरु गए थे तो हमारा ये हॉस्पिटल में 10 दिन दवा चढ़ा ले तो तुम्हें आओ बोलो। ఏం చెప్పలేదా? రీజన్ ఏం చెప్పలేదా? అంతేనా? ఏం పెద్ద ఆమెకి ఏమి? ఏమ్మా? ఏమైంది? ఆస్మా ఉందా? బాగానే ఉందమ్మా ఇప్పుడు? వాళ్ళతో పాటు వచ్చినావా? నీ బెడ్ ఇది? నీదా బెడ్ ఇది? ఎవరిని కూర్చోని అక్కడ? ఏమ్మా బాగానే ఉందా? ఏం మీ ఇద్దరు ఇక్కడ? అక్కనా? ఏమైంది మీ అక్కకి? జ్వరం వచ్చిందా? మందులు గిందులు అన్నీ ఉన్నాయా? బాగా చూసుకుంటున్నారా మిమ్మల్ని ఇక్కడ? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? వాళ్ళు ఉన్నారని చెప్పొద్దండి, ఏమున్నాయో చెప్పు. బాగా చూసుకుంటే బ్రహ్మాండంగా చూసుకుంటున్నారని చెప్పు. ఏమ్మా బాగా చూసుకుంటున్నారా? నీ బాధ నీది, నేను పోయినాక మళ్ళీ నిన్ను ఏడ తిడతారు అనేసి. కానీ రైట్ అబ్బా ఇప్పుడు పార్టీలతో చేయాలి ఇప్పుడు నీకు ఈడ. ఉన్నారమ్మా పిల్లలు? ఉన్నారా పేషెంట్స్ లోపల? నార్మల్ డెలివరీ. ఏమ్మా ఎట్లున్నారు? అందరు బాగున్నారా? ఎట్లుంది హాస్పిటల్లో? అంతా బాగానే ఉందా మీకు? నువ్వు పేషెంటా లేకపోతే నువ్వు ఎట్లా? పేషెంటేనా? బాగున్నారమ్మా అంతా? బాగానే ఉందా? ఇక్కడ డాక్టర్లు బాగా చూసుకుంటున్నారా? ఏం ఇబ్బందులు లేవు కదా? ఎట్లా కాదన్నా వీళ్ళకి ఏమన్నా ఫుడ్ ఇస్తారా లేకపోతే మీరు ఏమి ఇచ్చేది ఉండదా? మనకి డైట్ లేదు, ఉండదు. అది సర్లే, మనం పెట్టేది కాదు, మామూలుగా చెప్తున్నా, అడుగుతున్నా. ఏం లేదు కదా? ఇది నార్మల్ డెలివరీ కదా? ఏమ్మా ఎట్లుంది మీ అందరికి? బాగుందా ఇక్కడ? ఎట్లున్నారు? ఎట్లుంది? పాపనా బాబా? ఏం పేరు పెట్టినావు? ఇంకా పేరు పెట్టలా. ఎట్లుంది? ఇద్దరికి ఆరోగ్యం బాగుందా? బాగా చూసుకుంటున్నారా మీ అందరిని ఇక్కడ? ఏమ్మా బాగా చూసుకుంటున్నారా డాక్టర్లు నర్సులు అంతా? అప్పుడే అంత అల్లాడిస్తున్నావు. నువ్వు సరిగ్గా చూసుకో. ఇంకా మనడా మనవరాలా? బాబా నవ్వులోనే కనిపిస్తుంది మనవడు అంటానే. మనవరాలే మేలు, మనవరాలే మేలు. అబ్బా చూడు ఎంత బాగా చెప్తుందో. రైట్ పోయిస్తామ్మా. ఏం ఇబ్బందులు లేవు కదా ఈడ? ఈడ ఎక్విప్మెంట్ బాగానే ఉంది కదన్నా? ఏం పని చేస్తున్నాయా లేదా ఇవి? వీళ్ళంతా గుడ్డలు గిడ్డలు ఆరేసుకున్నారు దానిలో పైన. ఏం లేవమ్మా? ఏమవి? కట్ అయితే అయిందిలే, కానీ వర్కింగ్ కండిషన్ లో ఉందా లేదా? నువ్వు డాక్టర్ రా, నీకు చాలా తెలిసినట్టు, అందుకే బట్టలు ఆరేసినావు దానిపైన.
ఏందమ్మా ఏవో ఫ్యాన్ అంటే చూడండి, అది పవన్ ఏంటి నువ్వా చెక్ చేయించేదాన్ని ఇమీడియట్ గా చూడు, ఇమీడియట్ గా పిల్లలు ఉంటారు. ఫస్ట్ ఇప్పా, ఇప్పుడే ఇంకా నాతో నీకేం పని పా చేపిస్తాడులే అమ్మా, ఇప్పుడే చేపి ఇమీడియట్ గా.